హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 1 ప్రోమో చూసేద్దామండి. దానికన్నా ముందు నిన్న పోస్ట్ పెట్టానండి. ఇప్పుడు కొత్త స్టోరీ ఇవ్వడానికి రీజన్ చివరి వరకు చూడండి, చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ, పెళ్లి, బంధం, బంధుత్వాలు, ముఖ్యంగా ఆడవారు అంటే ద్వేషించే అర్జున్ జీవితంలోకి పెళ్లి అనే బంధంతో అడుగుపెట్టిన స్నేహ తన జీవితాన్ని ఎలా మారుస్తుంది, అసలు మారుతాడా అనేది స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజమండ్రి దగ్గరలో ఒక మారుమూల గ్రామం. ఓ మధ్యతరగతి ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో పెళ్లి కూతుర్ని అంటు తెరచాటు నుండి దొంగ చూపులు చూస్తున్న పెళ్లి కొడుకు. అసలు మొహంలో ఎలాంటి సంతోషం లేని పెళ్లి కూతురు. ఆమెను అలా చూసి ఆ పెళ్లికి వచ్చిన ఊరి జనం, బంధువులు అందరూ కూడా ఆ అమ్మాయి ఎవరితోనో తిరిగి చెడిపోయిందంట, ఆ అబ్బాయికి ఈ పిల్ల మీద మోజు తీరిపోయి వదిలేశాడంట కదా, ఈ కాలం పిల్లలే ఇంతలా ఉన్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెవులు కొరుక్కుంటూ ఉన్నారు నోటుకొచ్చినట్టు. ఆ మాటలు ఆ చెవిన ఈ చెవిన పడి పెళ్లికి వచ్చే వాళ్ళకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్న పెళ్లి కూతురు తండ్రి రమేష్ గారి చెవిన పట్టడంతో పీటల మీద పెళ్లి కూతురుగా ఉన్న తన కూతుర్ని అసహ్యంగా ఒక చూపు చూశాడు. ఇక మండపం ఎదురుగా కుర్చీలో ఉన్న అతని తండ్రి శివరాం గారు పెళ్లి కూతుర్ని బాధగా చూస్తూ ఉండటంతో ఆయన దగ్గరికి వెళ్ళి, నానా, మీరింకా దాని గురించి ఎలా బాధపడగలుగుతున్నారు? వింటున్నారు కదా, అసలు పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ దాని గురించి ఎంత చండాలంగా మాట్లాడుతున్నారో అని అంటూ, ఇవన్నీ వింటూ కూడా ఇంకా ఆ పాపిష్టిదాన్ని నమ్ముతున్నారా నానా అని అడుగుతాడు రమేష్ అసహనంగా తన తండ్రిని. ఆ ప్రశ్నకు శివరాం గారు కొడుకుని కోపంగా చూస్తూ ఏదో అనేంతలోపే ఆయన పక్కనే ఉన్న ఆయన భార్య పార్వతి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, రే, మన పిల్ల మీద మనం నమ్మకం చూపించకపోతే దారిని పోయే కుక్కలు ఇలాగే మొరుగుతాయిరా. జరిగిన దాంట్లో నీ కూతురు తప్పేం లేదని నీ మనస్సాక్షికి తెలుసు, కానీ బయట వాళ్ళ మాటల కారణంగా నీ మనసులో దాని మీద నీకున్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు అని అన్నారావిడ ఆవేశంగా. తల్లి మాటలు రమేష్ గారి మనసుని సూదులా గుచ్చడంతో ఇంకేం మాట్లాడలేక పంతులు గారు కన్యాదానానికి పిలవడంతో మౌనంగా అక్కడి నుండి పందిరిలోకి వెళ్ళాడు రమేష్. ఎప్పుడు మౌనంగా సౌమ్యంగా ఉండి తన కూతురు తప్పు చేసింది అంటే దానికైన మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు. కానీ ఆయన తన కళ్ళతో చూసింది అబద్ధమని కూడా తన మనసు ఒప్పుకోలేకపోతుంది. అందుకే బాధగా తన కూతురు వైపుకు చూశారు రమేష్ గారు. ఎప్పుడు నవ్వుతున్నట్టు అందంగా ఉండే ఆ చిన్ని కళ్ళు, ముక్కు 2 రోజుల నుండి నిద్ర అనేదే లేకుండా, ఎడ తెరిపి లేకుండా ఏడుస్తూ ఉండటంతో బాగా వాచిపోయి ఎర్రగా కందిపోయాయి. ఆమెను అలా చూడగానే ఒక్కసారిగా ఆయన మనసు చివుక్కుమంది. బాధగా ఆమె పక్కనే కూర్చుని పంతులు గారు చెప్పిందంతా ఏదో అన్యమస్కంగానే చేస్తూ ఉన్నారు. ఇంతలో పంతులు గారు వధువు చేతిని వరుడి చేతిలో పెట్టి కన్యాదానం చెయ్యండి అని అంటారు. ఇక ఆయన తన పక్కనే ఉన్న కూతురి చేతిని వరుడి చేతిలో పెట్టబోతూ ఉండగానే అప్పుడే అక్కడ చేరుకున్న పోలీసులు ఆగండి అన్న కామన్ డైలాగ్ తో ఆ తంతుని ఆపారు. సడన్ గా అక్కడికి పోలీసులు రావడంతో రమేష్ గారు కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం ఏంటి అని అడగ్గా సిఐ గారు పీటల మీదున్న పెళ్లి కొడుకు కాలర్ పట్టుకుని పైకి లేపాడు. వీడు ఒక మోసగాడు. ఇప్పటికే ఇలా 6 పెళ్లిళ్ళు చేసుకుని ఆ అమ్మాయిల జీవితాలతో ఆడుకుని వాళ్ళతో వీడికి అవసరం తీరగానే వాళ్ళని దుబాయ్కి అమ్మేసి ఊళ్ళు మారుతూ మా డిపార్ట్మెంట్ నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు వీడు అని చెప్పారు. ఇక అది విన్న రమేష్ గారు, ఆయన భార్య సులోచన గారు, శివరాం గారు, ఇక పార్వతి గారు అందరూ కూడా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు విన్నది నిజమో కాదో కూడా వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ఒకలాంటి షాక్ లో ఉండిపోయారు. ఇక ముందుగా తేరుకున్న రమేష్ గారు సిఐ గారు పొరపాటు పడుతున్నారేమో అనుకుని, అయ్యో లేదు సిఐ గారు, వీరు నా పెద్ద కూతురి భర్త, ఈ ఇంటి పెద్దలుడు అని చెప్పారు పెళ్లి కొడుకుని చూపిస్తూ. ఆ మాటకి సిఐ గారు విస్తుపోతూ, అయితే మీరు రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట.
అయినా మీ పెద్ద కూతురు ఏమైంది? బంగారంలో ఉన్న అమ్మాయికి ఈ నీచుడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని అడిగారు. జరిగేదంతా వింటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న పెళ్లి కూతుర్ని చూస్తూ బాధగా. ఆ ప్రశ్నకి రమేష్ గారు కన్నీళ్లతో, నా పెద్ద కూతురు ఒక యాక్సిడెంట్ లో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది సిఐ గారు. కానీ మా అల్లుడు మీరు అనుకున్నట్టు మోసగాడు కాదు, చాలా మంచివాడు అని చెప్తాడు రమేష్. ఆ మాటలకి ఈసారి సిఐకి చాలా చిరాకు కోపం వచ్చి ఆ పెళ్లి కొడుకైన 6 పెళ్లిళ్ళ ఫొటోస్ చూపించేసరికి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది రమేష్కి. ఆయనకే కాదు, ఆయన భార్యకి, తండ్రికి, తల్లికి, ఊళ్ళో జనానికి, బంధువులకి ఎవరికి ఈ విషయం నమ్మశక్యం కాలేదు. అందుకే ఆ ఫొటోస్ చూడగానే అందరి పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. వాళ్ళందరూ అలా షాక్ లో ఉండగానే పోలీసులు ఆ పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఇక వాళ్ళు అలా వెళ్ళగానే ఒక్కొక్కరుగా తెలుగులోకి వచ్చి అప్పటి వరకు పెళ్లి కూతురు అలాంటిది ఇలాంటిది అని మాట్లాడుకున్న జనమే ఆ పిల్ల నష్టజాతకురాలు అయి ఉంటుంది, అందుకే ఇలా జరిగింది అని తనకి ఏ మాత్రం సంబంధం లేని ఆ తప్పును కూడా ఆ అమ్మాయి నెత్తి మీదే వేశారు. జనం కదా, అలాగే ఉంటారు. ఆ మాటలు వింటున్న రమేష్ గారు, ఆయన భార్య, తల్లి, తండ్రి కూడా బాధగా ఇంకా పీటల మీద తల దించుకుని కూర్చుని ఉన్న పెళ్లి కూతురు వైపుకు చూస్తూ ఉండిపోయారు బాధగా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక పెళ్లి ఆగిపోయింది అని ఇక ఆ అమ్మాయిని ఇంకెవరు చేసుకుంటారు, ఇక అమ్మాయికి పెళ్ళే కాదు అని అంటూ జనమంతా ఎవరికి నోటుకొచ్చింది వాళ్ళు వాగుతూనే ఉన్నారు. వీళ్ళేమో బాధలో ఉన్నారు. జరిగేదంతా చూస్తున్న ఒక పెద్ద మనిషి స్టిక్ సహాయంతో నెమ్మదిగా ముందుకొచ్చి శివరాం గారితో చెప్పి రమేష్ గారిని చూస్తూ, రమేష్, మీకు అభ్యంతరం లేకపోతే నా మనవడు అర్జున్ నీ బిడ్డ స్నేహ మెడలో తాళి కడతాడు అని అనగానే రమేష్ గారు కన్నీళ్లతో ఆయన చేతులు పట్టుకుని, అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది మావయ్య అని అన్నారు. రమేష్ గారికి ఎలాంటి అభ్యంతరం లేకపోవటంతో ఆ పెద్దాయన వెంటనే తన మనవడికి కాల్ చేశారు. అటువైపు ఈ పెళ్లికి కాస్త దూరంలో నీడగా ఉన్న చోట కారు పార్క్ చేసి కారులో ఏసీ ఆన్ చేసుకుని సౌండ్ సిస్టమ్ నుండి వస్తున్న స్మూత్ మ్యూజిక్ వింటూ నిద్రలో ఉన్న అర్జున్ కి మొబైల్ రింగ్ అవుతూ డిస్టర్బ్ చేయడంతో విసుగ్గా కళ్ళు తెరిచి కాల్ చేసింది తన తాతయ్య కావటంతో వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పు తాతయ్య, పెళ్ళైపోయిందా, వచ్చేస్తున్నావా అని అడిగాడు మన్మధుడిని తలదన్నేటటువంటి అందంతో ఉన్న అర్జున్. ఆ పెద్దయిన అర్జున్ అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, నువ్వు 5 అంటే 5 నిమిషాల్లో మండపంలో నా ముందు ఉండాలి అర్జున్ అని ఆర్డర్ వేసి అతనికి మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే కాల్ కట్ చేసేశారు ఆయన. చిన్నప్పటి నుండి తాతయ్య తప్ప మరో లోకం తెలియని అర్జున్ ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన మాటను జవదాటింది లేకపోవటంతో ఇక అర్జున్ చేసేదేమీ లేక వెంటనే కారు దిగి ఒళ్ళు విరుచుకుని 5వ నిమిషం పూర్తి కాకముందే ఆ పెద్దయిన ముందున్నాడు మన అర్జున్. సహజంగా ఆడవాళ్ళన్నా ప్రేమ, పెళ్లి, బంధాలు, బాంధవ్యాలు అన్నా ఏ మాత్రం ఇష్టపడని అర్జున్ ఆ చుట్టూ ఉన్న పెళ్లి వాతావరణానికి విసుక్కుంటూ, ఎందుకు పిలిచావు తాతయ్య అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆయన గంభీరంగా, నువ్వు స్నేహ మెల్లో తాళి కట్టాలి అర్జున్. నేను నా స్నేహితుడు శివకి మాటిచ్చాను, ఆ మాటను నిలబెట్టే బాధ్యత నీదే. అంటే పెళ్లి కూతురు తాతయ్య అన్నమాట అని అర్జున్ని ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేసి మౌనంగా ఉండిపోయారు ఆయన. ఆయన నుండి అసలు ఆ మాటే ఎక్స్పెక్ట్ చేయని అర్జున్ కి చాలా పెద్ద షాకే తగలడంతో దాని నుండి తేరుకోవటానికి అర్జున్ కి చాలా టైం పట్టింది. ఇక వెంటనే తేరుకున్న మరుక్షణమే కాలు రుద్రుల్లా కళ్ళతోనే గట్టిగా అరిచాడు, మరో ఆలోచన లేనట్టుగా. ఆ మాట ఆ పెద్దయిన కూడా ఊహించిందే కావటంతో కన్నీళ్లతో అర్జున్ చేతులు పట్టుకుని, ఒక ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోతే ఆ ఇంటి పరువు బజారున పడుతుందిరా. అందుకే తెలిసి నా స్నేహితుడు 10 మందిలో తల దించుకోవటం ఇష్టం లేక నిన్నెలా అడగవలసి వస్తుంది. అర్థం చేసుకో అర్జున్, మేమిచ్చిన మాట తప్పేలా చెయ్యొద్దురా అని అన్నారు వేడుకోలుగా. అర్జున్ ఎంత కష్టానైనా భరిస్తాడు గాని తన తాతయ్య కళ్ళల్లో కన్నీళ్లు ఏమాత్రం కూడా సహించలేడు అర్జున్. ఇక వాటిని చూశాక
తప్పక తన మనసుని ఆడవారి పట్ల పెళ్లి పట్ల ఉన్న తన ద్వేషాన్ని పక్కన పెట్టి బొమ్మలా ఇష్టం లేని పెళ్లికి సిద్ధమవుతూ పెళ్లి పీటలెక్కాడు. కూర్చోవడం అయితే కూర్చున్నాడు, కానీ మనసులోనే పెద్ద అగ్ని పర్వతమే మోస్తున్నాడు అర్జున్. ఎందుకంటే తనకి ఊహ తెలిసినప్పటి నుండి తన జీవితంలో ఆడవారిని ద్వేషించడం తప్ప మరొకటి తెలియని అర్జున్ తన లైఫ్ లో పెళ్లి అనే సకాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశాడు పాపం. అలాంటిది తను ఊహించిన విధంగా అసలు తన ఇష్టంతో పని లేకుండా ఆ పెళ్లి తంతు జరుగుతూ ఉంటే పిచ్చెక్కిపోతున్నట్టు అనిపిస్తుంది అర్జున్కి. అలా అసలు ఏ మాత్రం ఇష్టం లేకుండానే పెళ్లి కూతురు మెడలో తాళి కట్టి పెళ్లి తంతంతా కష్టంగా ముగించి తన మెడలో ఉన్న ఇక పూలమాలలను తీసి పెళ్లి కూతురు మీదకి విసిరేసి తన కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు కోపంగా అర్జున్. అప్పగింతలు అవగానే ఆ పెద్దయిన కారు ఎక్కుతూ, అమ్మ స్నేహ, నువ్వు మీ ఆయన పక్కన కూర్చో తల్లి అని అనగానే ఆ పెళ్లి కూతురు మారు మాట్లాడకుండా అర్జున్ పక్క సీట్లో కూర్చోగానే అర్జున్ ఆవేశంగా కారుని వైజాగ్ పరుగులు పెట్టించాడు రోడ్ల మీద కోపంతో. ఇక గంటలోనే చేరుకున్నారు వైజాగ్. ఇంట్లోకి అడుగుపెట్టిన అర్జున్ ఆవేశంగా తన చేతికి దొరికిన ప్రతి వస్తువుని పగలగొడుతూ తన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ కోపం తగ్గడం పక్కన పెడితే అంతకంతకు ఇంకా అతను ఆవేశం పెరుగుతూనే ఉండడంతో ఆహా అని అరుస్తూ హాల్లో ఆ పగిలిన వస్తువుల మధ్యలోనే మోకాల మీద కూర్చోబడిపోయాడు బాధగా అర్జున్. ఊళ్ళో జనం అనుకున్నట్టు స్నేహ నిజంగానే ఎవరైనా ప్రేమించి మోసపోయిందా? అర్జున్ అసలు ఎందుకు ఇంత ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాడు? తనకు పెళ్లి మీద మంచి అభిప్రాయం ఎందుకు లేదు అనేది మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అండి. నచ్చితే కంటిన్యూ చేస్తాను, కామెంట్ చేయండి. అసలు నీ తనువు నాదే ఎపిసోడ్ పెట్టాలి. మీకు పోస్ట్ పెట్టాను కదండి, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.